హాయ్ అండి అందరికీ. ఇది వెడ్డింగ్ శారీ వీడియో అండి. వెడ్డింగ్ శారీ కలెక్షన్ పెట్టాను ఎందుకంటే ఇది లాంగ్ వీడియో. సో ఇంకో వీడియో కూడా వస్తుంది. సో రెండు కంప్లీట్ గా చూడండి. థ్యాంక్స్. సో ఇది వచ్చి నాది పెళ్లి రిసెప్షన్ శారీ అండి. సో ఇక్కడంతా గోల్డ్ వచ్చి కింద రెడ్ బార్డర్ వచ్చింది. సో దీని పళ్ళు వచ్చి ఈ కలర్. సో దీంట్లో వచ్చి ఇది మేము కంచిలో తీసుకున్నాము శారీ. దీంట్లో కొంచెం గోల్డ్ పర్సంటేజ్ కూడా ఉంటుందని చెప్పారు. సో శారీ వచ్చి 85,000 పడింది. సో దీనికి ఇలా కుచ్చులు ఇచ్చాను. సో ఈ కుచ్చులకి నాకు అరౌండ్ 1000 పడింది. సో దీని బ్లౌజ్ వచ్చి ఇదండి. ఇది బ్లౌజ్ గ్రాండ్ గా వర్క్ ఇచ్చుకున్నాను రిసెప్షన్ అనేసి. సో వర్క్ కి బ్లౌజ్ స్టిచ్చింగ్ కి 15,000 పడింది. సో ఇలా పూసలు కూడా ఇచ్చుకున్నాను కింద. సో మొత్తం శారీ అండ్ బ్లౌజ్ ప్రైస్ అరౌండ్ 1 lakh అలా పడింది. ఇది ముహూర్తం శారీ అండి. వైట్ అండ్ ఎల్లో టైప్ లో, గోల్డ్ ఎల్లో టైప్ లో. ఇది మాకు 22,000 పడింది. ఇది కూడా కంచెలోనే తీసుకున్నాము. సో దీని పళ్ళు వచ్చి ఇది ఇలా ఎల్లో కలర్ లో వస్తుంది. సో దీని కుచ్చులు ఇలా వేయించాను. రిసెప్షన్ శారీ లాగే కానీ ఎక్కువ పూసలు లేకుండా, అంత ఎక్కువ గ్రాండ్ గా లేకుండా ఇచ్చాను. సో ఇప్పుడు దీని బ్లౌజ్ వచ్చి ఇది. దీనికి కొంచెం మంచిగా వేయించుకున్నాను ఇలా. వెనకల ఇలా 2 పీకాక్స్ వచ్చి ఇక్కడేమో మళ్ళీ పీకాక్స్ లాగా ఫుల్ వర్క్ ఇచ్చాను. సో ఈ వర్క్ కి అరౌండ్ 9,500 పడింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్లస్ వర్క్. ఇది ఇంకో శారీ అండి. ఇది వక్కాకు శాస్త్రంది. మేము వక్కలు ఎత్తుతాము. పెళ్లి కూతురు వక్కలు అది కళ్యాణ మండపంలో రిసెప్షన్ తర్వాత వక్కలు ఎత్తే ఫంక్షన్ ఉంటుంది. సో అప్పటికి తీసుకున్నాను. ఇది కూడా సేమ్ కంచిలోనే తీసుకున్నాను. ఎల్లో అండ్ వంకాయ కలర్ కాంబినేషన్ లో. సో ఈ శారీ అరౌండ్ 32,000 పడింది. సో దీనికి వచ్చి కుచ్చులు ఇలా వేయించాను. ఇది 600 అలా పడింది కుచ్చులు. సో దీని బ్లౌజ్ వచ్చి ఇది ఫుల్ వర్క్ ఇచ్చాను, థ్రెడ్ వర్క్ టైప్. సో ఈ బ్లౌజ్ నాకు 6,000 పడింది. 6,500 సరిగ్గా గుర్తులేదు. సేమ్. ఇది పెళ్ళప్పుడే తీసుకున్న ఇంకో పట్టు శారీ అండి. ఇది కూడా మేము కంచిలోనే తీసుకున్నాము. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో. కింద వచ్చి బార్డర్ ఇలా వస్తుంది. ఇదేమో పళ్ళు, పింక్ కలర్ పళ్ళు. సో ఈ సారీ మాకు అరౌండ్ 16,000 పడింది. 16,000 పడింది. సో దీని బ్లౌజ్ వచ్చి ఇలా మిర్రర్ అండ్ ఇలా పూసలు వేసి కుట్టించాను. సో బ్లౌజ్ కాస్ట్ అరౌండ్ 4,500 పడింది. దీనికి ఇలా కింద వెల్లాడేలాగా వైట్ పూసలు వేయించుకున్నాను. సో ఇది నేను పెళ్ళైన తర్వాత మా అత్త వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశారు. సో ఆ పూజ కట్టుకున్నానండి ఈ శారీ. ఇదేమో నా ఎంగేజ్మెంట్ శారీ అండి. సో ఇది వచ్చి లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ లో ఇలా వస్తుంది శారీ. సో ఇది పళ్ళు ఈ సైడ్ ది పింక్ కలర్ ది. ఇదేమో ఎల్లో అండ్ కింద బార్డర్ వచ్చి పింక్ కలర్ పెద్ద బార్డర్ వచ్చింది. సో ఇది మేము మదనపల్లిలో పట్టు చీరలు నేస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాము.
ఇది శారీ కట్టుకున్నప్పుడు కలర్ చాలా బాగుండిందండి. సో ఆ పిక్చర్ కూడా మీకు యాడ్ చేస్తాను. సో ఇదొచ్చి మాకు 22,000 పడింది శారీ. సో ఇది దీని బ్లౌజు. దీనికి వర్క్ ఫుల్ హెవీగా ఇచ్చుకున్నాను. సో బ్లౌజ్ కాస్ట్ వచ్చి నాకు 5,000 పడింది. సో హ్యాండ్స్ కూడా ఇలా ఫుల్ వర్క్ వచ్చి కింద ఇలా పూసలు వస్తాయి. సో ఈ బ్లౌజ్ వచ్చి వర్క్ నేను కదిర్లో ఇచ్చుకున్నాను. అంతే. ఇది ఎంగేజ్మెంట్ ఇంకో శారీ అండి. ఒకటి మా హస్బెండ్ వాళ్ళు ఇచ్చారు. ఇది మేము తీసుకున్న శారీ అమ్మ వాళ్ళు ఇచ్చారు. సో ఇలా వస్తుంది లావెండర్ కలర్ శారీ. సేమ్ దీన్ని కూడా మదనపల్లిలోనే చీరలనేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాము. సో ఇది వచ్చి పళ్ళు. ఇదేమో శారీ ఇలా ప్యారెట్స్ అంతా వచ్చి ఇలా వస్తుంది. సో ఇది కూడా సేమ్ ప్రైస్ అండి. 22,000 పడింది మాకి. సో ఇదేమో దీని బ్లౌజు. దీనికి ఇలా వర్కే ఇచ్చాను. ఈ వర్క్ అరౌండ్ 3,500 అలా పడింది. మరి ఆ శారీ అంత ఫుల్గా కాకుండా ఇది కొంచెం తక్కువ ఇచ్చాను. ఇది కూడా కదిర్లోనే వేయించాను. వర్క్ అంతా బాగా వేశారు. ఇది వచ్చి ఇంకో పట్టు శారీ అండి. ఇది కూడా మదనపల్లిలో తీసుకున్నాను. కాకపోతే ఇది మా అక్క పెళ్ళికి మా అమ్మ వాళ్ళు తీయించిన శారీ. ఇలా ఆరెంజ్ కలర్లో వస్తుంది. సో ఈ శారీ పళ్ళు వచ్చి ఇది. పళ్ళు ఇలా వస్తుంది. దీనికి ఇలా ఎక్కువ హెవీగా పూసలు ఇచ్చారు. సో దీని కాస్ట్ మాకి 16,000 పడిందండి. మా అక్క పెళ్ళి ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. సో ఇలా పూసలు ఇచ్చాను. సో ఈ శారీ మాకు అరౌండ్ 16,000 పడింది. ఇది మా అక్క పెళ్ళికి మా అమ్మ వాళ్ళు కొనిచ్చారు నాకు. పెళ్ళయ్యి అరౌండ్ 6 ఇయర్స్ అవ్వస్తుంది. ఒకే ఒక్కసారి కట్టుకున్నాను ఈ శారీ. సో దాని వర్క్ వచ్చి ఇలా బెంగళూరులో ఇలా కుందన్స్తో ఇచ్చుకున్నాను. 4,000 పడింది ఇది వర్క్. చాలా హెవీగా ఉంటుంది బ్లౌజ్ ఫుల్ కుందన్స్తో. శారీ అండి. ఇది పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టుకున్నాను. వీడియో కూడా పెట్టాను, అది మీరు ఒకసారి చూడొచ్చు. సో లావెండర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బెంగళూరులో తీసుకున్నాను. సో పళ్ళు వచ్చి గ్రీన్ కలర్ ఇలా వస్తుంది. ఇది పళ్ళు. సో బార్డర్ కూడా గ్రీన్ కలర్లోనే వచ్చింది. సో ఈ ప్రైస్ నాకు సరిగ్గా గుర్తులేదు. సో చాలా చోట్ల తీసుకున్నాము. మేబీ 2,000 to 3,000 మధ్యలో ఉండొచ్చు. సో దీని బ్లౌజ్ వచ్చి ఇది. ఇలా బుట్ట పెట్టి ఇలా పెట్టుకొని ఇలా వర్క్ వేయించుకున్నాను. ఇది వేసుకున్నప్పుడు అంటే చాలా బాగుంది బ్లౌజ్. కలర్ కాంబినేషన్ శారీ అంతా. సో బ్లౌజ్ వర్క్ వచ్చి నాకు 1,200 1,500 పడింది. వర్క్ అంత పెద్దగా లేదు, కాకపోతే ఈ బుట్టాలు ఇవంతా వల్ల కొంచెం హైలైట్ అవుతుంది. ఇది ఇంకో శారీ అండి. ఇది కూడా బెంగళూరులో తీసుకున్నాను. ఇంతకుముందు శారీ తీసుకున్న షాప్లోనే. సో ఇది ఈ కలర్ వస్తుంది. ఇది కొంచెం సిమెంట్ కలర్ టైపు, సిమెంట్ బ్లూ టైపు, కింద వచ్చి లావెండర్ కలర్ బార్డర్. సో శారీ ఇలా ఉంటుంది. సో దీని పళ్ళు వచ్చి లావెండర్ కలర్లో వచ్చింది. సో ఇది దీని పళ్ళు. సో ఇది కూడా ప్రైస్ అరౌండ్ అలానే ఉంది. 3,500 అనుకుంటా దీని ప్రైస్. సో ఇది వచ్చి బ్లౌజ్. దీని బ్లౌజ్కి కొంచెం ఎక్కువ వర్కే ఇచ్చాను. ఇది నేను ఇంటి నుంచి కళ్యాణ మండపంకి వెళ్ళేటప్పుడు కట్టుకున్నాను. సో ఇలా ఫుల్ హెవీ వర్కే ఇచ్చాను దీనికి. సో దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది. బ్లౌజ్కి 4,500 ఏమో పడింది. బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంది వర్క్ వల్ల. సో ఇది వచ్చి ఎల్లో శారీ అండి, హల్దీ శారీ.
సో, ఇది మేము షాపింగ్‌కెళ్ళినప్పుడు బెంగుళూరులో తీసుకోవడం మర్చిపోయాము అని చెప్పి మా ఊర్లోనే తీసుకున్నాము. సో, ఈ శారీ అరౌండ్ 1300 పడింది. సో, ఇలా ప్యారెట్స్ వచ్చి బార్డర్ ఏమో ఇలా వచ్చింది. సో, దీని పళ్ళు వచ్చి ఇది నార్మల్ ప్లెయిన్‌గా వచ్చేసింది. ఇలా అక్కడక్కడ చిలుకలొచ్చాయి. ఇది పళ్ళు. ఇది హల్దీ కట్టుకున్నప్పుడు కలర్ చాలా బాగా వచ్చిందండి. సో, దీన్ని నేను ఫోటో గూడా యాడ్ చేస్తాను హల్దీకి కట్టుకున్నప్పుడు. ఈ వీడియో కూడా పెట్టాను. హల్దీ వీడియో అందరూ చూడండి ఆ వీడియో కూడా. సో, ఈ బ్లౌజ్ ఏమో నార్మల్‌గా ఇలా 2 బుట్టాస్ పెట్టి నార్మల్ ప్లెయిన్‌గా కుట్టిచ్చేసాను. సో, బ్లౌజు 300 పడింది స్టిచ్చింగ్‌కి.